హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చి మగబిడ్డకి జన్మనిచ్చింది. సో ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. జ్యోత్స్న గురించి బాగా తెలిసిన దాసు నా కూతురిని తక్కువ అంచనా వేస్తున్నావు కార్తీక్ అనేసి ఈ విధంగా మాట్లాడతాడు. అది ఎంతకైనా తెగుస్తుంది. నా తల్లి పారిజాతం కంటే కూడా మహా డేంజర్. తన అబద్ధం బయటపడకుండా ఉండడం కోసం కన్న తల్లిని కూడా చూడకుండా సుమిత్ర వదిన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు. కడుపుతో ఉన్న దీపని చంపాలని చూసిన దానికి పెంచిన తల్లి ఒక లెక్క అంటావా చెప్పు అనేసి కార్తీక్తో ఈ విధంగా మాట్లాడతాడు దాసు. అయితే ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేస్తుంది. ఆమె గొంతులో కొంచెం భయం అనేది తెలుస్తుంది కార్తీక్కి. కార్తీక్ దశరథ గారు మళ్ళీ హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్స్ అడుగుతున్నారు. మీకు సహాయం చేద్దామనుకుంటే నేను ఇబ్బందుల్లో పడేలా ఉన్నాను, అసలు టెన్షన్ నేను భరించలేకపోతున్నాను అనేసి డాక్టర్ హారిక అయితే చెప్తారు. అయితే భయపడకండి డాక్టర్ అనేసి కార్తీక్ అంటాడు. ఆ రిపోర్ట్స్ని జ్యోత్స్న మెయిల్కి పంపేయండి, రేపటితో ఈ నాటకానికి తెరపడుతుందని ఇక కార్తీక్ అయితే ఈ విధంగా అంటాడు. ఆ మాట అనగానే దాస్ కళ్ళలో ఆనందంగా ఉంటాడు. ఇక కార్తీక్, నువ్వు యుద్ధానికి సిద్ధమయ్యావని నాకు అర్థమవుతుంది, రేపు నిజం గెలవాలి అని అంటాడు దాసు. నువ్వేం చేసినా నీ వెనక నేను ఉంటాను అంటూ దాస్ అయితే కార్తీక్కి మాటిస్తాడు. అయితే ఇక ఇంటి నుంచి దీప మనసు చాలా బాధగా ఉన్నట్టుగా మాట్లాడుతుంది. అక్కడ కాంచన అనసూయ కూడా పూజ గురించి మాట్లాడుతున్న తన ధ్యాస అంతా కార్తీక్ పైనే ఉంటుంది. అనసూయ తెచ్చిన ప్రమదల గురించి కాంచన మాట్లాడుతూ దీపకి ఇష్టం లేని పని మనం బలవంతంగా చేయలేమనేసి అని కూడా అంటారు. సరిగా అప్పుడే లోపలికి వచ్చిన కార్తీక్, అవసరం లేదమ్మా, రేపు దీప నేను గుడికి వెళ్తున్నాం అని బాంబు పేల్చాడు. కాంచన ఆనందంగా, నువ్వు కోరుకున్న రోజులు వచ్చేసాయి కార్తీక్, రేపు ఉదయం సూర్యుడు కేవలం ఆకాశంలోనే కాదు మన జీవితంలో కూడా ఉదయించబోతున్నాడు అంటాడు కార్తీక్. అయితే దీప మనసులో ఇంకా స్టార్ట్ అవుతుంది టెన్షన్. దీప షాక్లో ఉండగానే అనసూయమ్మ సంబరంగా మేము కూడా వస్తామంటుంది. దీప ఏమో అయోమయంలో ఉన్న నా భర్త మాటే నా మాట అని తలూపుతుంది. బావ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, రిపోర్ట్స్ విషయంలో ఏదో జరగబోతోంది అని దీప లోపల మదనపడిపోతుంది. కార్తీక్ దీప కళ్ళలోకి చూస్తూ మనసులో దీప నీ త్యాగానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది, రేపు మావయ్య నిజం తెలుసుకుంటారని తనలో తాను అనుకుంటాడు. ఒకవైపు ఏమో శివనారాయణ తన కొడుక్కి తండ్రిగా జాగ్రత్తలు చెబుతుంటే దశరథ మనసు మాత్రం జ్యోత్స్న పరిస్థితిని తలుచుకొని ఆలోచన పడుతూ ఉంటాడు. ఇక సరిగ్గా అదే సమయంలో డాక్టర్ హారిక నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ ఇంకేముంది, ఇక అసలు స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. మెయిల్ చూసిన రిపోర్ట్ చూడగానే దశరథ గుండె ఆగినంత పనైంది. రిపోర్ట్స్లో ఏదో భయంకరమైన నిజం దాగి ఉందని ఆయన ముఖం చూస్తేనే అర్థమవుతుంది. వెంటనే కార్తీక్ రంగంలో దిగి ఫోన్ చేయడంతో టెన్షన్ మరీ ఎక్కువైపోతుంది. రిపోర్ట్స్ వచ్చాయా అని కార్తీక్ అడిగిన ప్రశ్నకు దశరథలో ఆందోళన ఇంకా ఎక్కువైపోతుంది. శాంపిల్ మ్యాచ్ కాలేదంటే నా భార్య బ్రతకదనే కదా అర్థం అని దశరథ్ కంగారు పడుతుంటే కార్తీక్ మాత్రం ఎంతో ధైర్యంగా ఇంకా సమాధానం అయితే ఇస్తాడు. అత్తయ్యని కన్న కూతురే కాపాడుకుంటుంది, రేపు ఉదయం గుడికి రండి, ఈ అన్ని ప్రశ్నలకు అక్కడ సమాధానం దొరుకుతుందని మంచి ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అంతేకాకుండా ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలని దశరథకి చెప్పాడు కార్తీక్. అటు కార్తీక్ మాటలు దీపకి చాలా టెన్షన్ ఎక్కువైపోతుంది. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది నేనని తెలిస్తే ఇంకేముంది, ప్రమాదం స్టార్ట్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది బావా అని దీప కంగారు పడుతుంటే కార్తీక్ మాత్రం ఒక బలమైన నిర్ణయమే తీసుకుంటాడు. నేనే అసలైన కూతుర్నని చెప్పినా ఈ లోకం నమ్ముతుందా, జ్యోత్స్న ప్లేస్లోకి వెళ్ళి నేను అమ్మను కాపాడుకోగలనా అని కార్తీక్ని అయితే అడుగుతుంది. అయితే కార్తీక్ దగ్గర అన్నిటికీ సమాధానం సిద్ధంగా ఉంది. తప్పిపోయిన దాస్ బాబాయ్ ఆచూకీ దొరికిందని, రేపు ఆయన కూడా తమతో పాటే గుడికి వస్తాడని చెప్పి అసలు ట్విస్ట్ అయితే ఇస్తారు. నీ వల్ల, డాక్టర్ వల్ల, మనందరి వల్ల దశరథ మావయ్య టెన్షన్ పడుతున్నారు. ఒక పక్క సుమిత్ర అత్తయ్యకే బాగాలేదని టెన్షన్ పడుతుంటే మరో పక్క ఈ టెన్షన్ ఒకటి ఎక్కువైపోయింది మావయ్యకి. ఈ భయాల నుంచి బయటపడాలంటే మనం ఒక స్టెప్ ముందుకు వేయక తప్పదు. మన బిడ్డ తన తల్లి రుణం తీర్చుకునే గొప్ప అవకాశం ఇచ్చిందంటూ కార్తీక్ చెప్పిన మాటలు దీపని మరింత అయోమయంలో పడేశాయి. అంటే మరోపక్క తన తల్లిని కాపాడుకుంటూ
తన కడుపులో బిడ్డను కూడా కాపాడుకోవడం దీప బాధ్యత. రేపు గుడిలో కార్తీక్ ఏదో సంచలనమే చేయబోతున్నాడని దీపకైతే అర్థమైపోయింది. బావ ఏం చేసినా మంచిగా చేస్తాడు, బావ ఇక అసలు నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు, అది మాత్రం నాకు అర్థమవుతుంది అనేసి దీప మనసులో అనుకుంటుంది. అప్పుడు సుమిత్ర జ్యోత్స్నతో కబుర్లు చెప్పుకుంటూ ఇక సంతోషంలో ఉండిపోతారు. నీ పెళ్ళి చూడాలని, నీ పిల్లలతో ఆడుకోవాలని నాకు గట్టిగా నమ్మకం కలిగిందంటూ సుమిత్ర చెప్తుంటే ఆ మాటలో జ్యోత్స్న గుండెల్లో ఇంకేముంది బాంబులా పేలుతాయి. ముఖ్యంగా సుమిత్ర తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, నువ్వు పుట్టినప్పుడు నీ ముఖం కూడా నేను చూడలేదురా, కళ్ళు తెరిచి చూసేసరికి నువ్వు ఉయ్యాల్లో ఉన్నావు, అదే సమయంలో మీ దాస్ బాబాయ్కి పుట్టిన ఆడపిల్ల చనిపోయిందని చెప్పారు అని చెప్పడంతో ఆ మాట విన్న జ్యోత్స్న ఆ చనిపోయిన బిడ్డని నేనే, కానీ ఇప్పుడు నీ ముందు బ్రతికున్నానని మనసులో అనుకుంటుంది. అప్పుడు నేను ఎవరు, నా బిడ్డ ఆడపిల్ల పుట్టిందా మగపిల్ల పుట్టాడా అనేది కూడా నాకు ఆ స్పృహ కూడా లేదు. అయితే అప్పుడు దాసుబాబాయ్ పుట్టిన బిడ్డ చనిపోయిందని చెప్పారు, నేను చాలా బాధపడ్డాను. ఇంతలో సుమిత్ర, నువ్వు పుట్టినప్పుడు ఎవరు ఆపలేనంతగా ఏడ్చావు తెలుసా, కానీ పారిజాతం చేతిలోకి వెళ్ళగానే ఏడుపు ఆపేశావు అని సుమిత్ర చెప్పేసరికి జ్యోత్స్న మళ్ళీ టెన్షన్ పడుతుంది. నేను పారిజాతం మనవరాలి కాబట్టి ఆవిడ ఒళ్ళో ఏడుపు ఆపేశానని జ్యోత్స్న ఈ లోపల అలా చూస్తుంటే తన ముందు కూతురు అనుకుంటున్న జ్యోత్స్న వెనక ఏదో కుట్ర దాగి ఉందని దశరథకి అయితే అర్థమైపోతుంది. ఇప్పటికీ ఆలస్యం అయిందని ట్యాబ్లెట్ వేసుకొని పడుకోని సుమిత్రపై సీరియస్ అయిన దశరథ ఇక సీరియస్ అవుతాడు. ఇక చాలే పెట్టింది ముచ్చట్లో, మీరు ఇక పడుకోండి అనేసి చెప్తాడు. ఆమె వద్ద అంటున్నా వినకుండా ట్యాబ్లెట్స్ జ్యోత్స్న చేతికి ఇవ్వు, తను డస్ట్బిన్లో వేస్తుందని జ్యోత్స్నపై సెటర్ వేస్తాడు దశరథ. ఈ మాట వినగానే జ్యోత్స్న గుండె ఆగినంత పనైంది. డాడీకి ఏదో నిజం తెలిసింది. నేను ఆసుపత్రి నుండి వచ్చినప్పటి నుంచి ఆయన మాటల్లో ఏదో తేడా అనేది కనిపిస్తుంది. ఉదయాన్నే కార్తీక్ను కలిసిన దశరథ ఇన్నాళ్ళు తన గుండెల్లో దాచుకున్న భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు. ఆ మాటలు విన్న కార్తీక్ కాళ్ళ కింద భూమి కదిలినంత పనైంది. ఎందుకంటే ఆ రోజు నేను జ్యోత్స్నను ఫాలో అయ్యి కారు హారన్ కొట్టకో ఉంటే జ్యోత్స్న ఎత్తిన రాయి దాస్ తల మీద ఉండేదని దశరథ చెప్పిన మాటలకు కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన సొంత తమ్ముడిని చంపడానికి తన కూతురే ప్రయత్నించిందన్న నిజాన్ని అంగీకరించలేక దశరథ ఈ విధంగా బాధపడతాడు. ఆడుకుంటూ అల్లరి చేసి నా కూతురికి బాబాయిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కార్తీక్ని దశరథ ప్రశ్నిస్తాడు. గతం గుర్తుకొచ్చిన దాస్కు అన్ని విషయాలు గుర్తున్నా జ్యోత్స్న తనపై ఎందుకు దాడి చేసిందనే విషయం మాత్రం చెప్పలేదు. అయితే గతంలో దీపా సౌరుల మీద జరిగిన అటాక్ వెనుక కూడా జ్యోత్స్న ఉందన్న అనుమానాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. దీప ఇంటికి వచ్చి జ్యోత్స్నను కొట్టినప్పుడే నాకు అనుమానం వచ్చిందని కూడా దశరథ చెప్తాడు. అయితే ఈరోజే జ్యోత్స్నపై నాకు అనుమానం వచ్చింది, అప్పటి నుంచి ఆమె మీద ఒక కన్నేసి ఉంచాను అంటూ దశరథ తన మనసులోని మాటనైతే బయటపెడతాడు. అయితే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదన్నప్పుడు జ్యోత్స్న ముఖంలో భయం లేకపోవడం, అదే శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నప్పుడు ఆమె షాక్ అవ్వడం, ఈ చిన్న చిన్న విషయాలే జ్యోత్స్నపై అనుమానం పెంచాయని కూడా దశరథ కార్తీక్తో చెప్తాడు. జ్యోత్స్న నీ కూతురు కానప్పుడు అత్తయ్యని నీ కూతురే కాపాడుకుంటుందని ఏ ధైర్యంతో చెప్పావు, అసలు ఈ రిపోర్ట్స్కి నీకు సంబంధం ఏంటి అని దశరథ కార్తీక్ని నిలదీస్తాడు. అంతటితో ఆగకుండా నిజాన్ని దాచి నా భార్యను చంపేసేవాళ్ళ అని ఆయన చేసిన ఈ మాటకి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మావయ్య ఇలా మాట్లాడుతున్నారు, ఇన్ని రోజులు నేను అత్తయ్య కోలుకోవాలి, అత్తయ్య ప్రాణాలు నిలబడాలి అనేసి నేను దీప ప్రెగ్నెంట్తో ఉన్న ఒప్పిస్తే నువ్వు ఇంత మాట అన్నావా, అసలు నీకు నిజం చెప్పేస్తాను మావయ్య, ఈ బాధలు ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను, అటు డాక్టర్ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు, ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే, నిజం నిప్పు లాంటిది, మనం దాచినా దాగదు, నేను చెప్పేస్తున్నాను, జ్యోత్స్న నీ కూతురు కాదు మావయ్య, దీపే నీ సొంత కూతురు, రేపు జరగబోయే ఆపరేషన్లో దీపే బోన్ మ్యారో ఇచ్చి అత్తయ్యని కాపాడుకుంటుంది అనేసి ఒక్కసారిగా బాంబు పేల్చుతాడు కార్తీక్. అవునా, నిజమా, దీప నా కూతురా, సుమిత్రకు పుట్టిన కూతురా? అవును, ఆ రోజు ఈ అత్తయ్య ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దాస్ కూతురు చనిపోయిందని చెప్పారు. ఇక ఈ విధంగా అప్పుడు మార్చి దీపను బయటపడేసి ఇలా చాలా స్టోరీ జరిగింది, కానీ దీప చివరికి మీ దగ్గరికే వచ్చింది,
వచ్చి ఇప్పుడు తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి సిద్ధమైంది దీప. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా ప్రాణాలు లెక్క చేయకుండా అత్తయ్య ప్రాణాల కోసం తహతహలాడుతుంది దీప. ప్రతిరోజు టెన్షన్ పడుతూనే ఉంది. ఈ విషయం బయటకు తెలిస్తే ఎలా అని టెన్షన్ పడుతూనే ఉంది. మరోపక్క దీప బోన్ మ్యారేజ్ సుమిత్రమ్మను కాపాడుకుంటే జ్యోత్స్న ఏం చేస్తుందో అనే టెన్షన్ మొదలైంది దీపకి. ఇవన్నీ నేను టెన్షన్ భరించలేను మావయ్య, నిజం చెప్తున్నాను. దీప సుమిత్రమ్మ అత్తయ్య కూతురే. నేను ఇన్నాళ్ళు దాచినందుకు నన్ను క్షమించండి. జ్యోత్స్న ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్కరిని చంపాలి, ఆస్తి కోసం ఆరాటం, ఇలా చాలా చండాలంగా చేస్తుంది. ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను మావయ్య. ఇక నిజం తెలియాల్సిందే. ఇప్పుడు చివరి రోజు వచ్చేసింది, రేపు తెలియాల్సి ఉంది. అవును, రేపు ఆపరేషన్కి దీపనే సుమిత్రమ్మకి బోన్ మ్యారో ఇస్తుంది అంటూ కార్తిక్ నిజం చెప్పేస్తాడు. నెక్స్ట్ డే ఇక వీళ్ళందరూ కలిసి ఎవరికి తెలియకుండా దీప బోన్ మ్యారో ఇచ్చి సుమిత్రని అయితే కాపాడుకొని దీప బిడ్డకి ఏమవుతుందని టెన్షన్ పడిన వాళ్ళకి దీప చక్కగా ఒక మగబిడ్డకైతే జన్మనిస్తుంది. కాంచన అన్నట్లుగా ఒక మగబిడ్డ కావాలి అన్నట్లుగా ఒక మగబిడ్డకి జన్మనిచ్చి దీప అందరినీ సంతోషపడుతుంది. అటు సుమిత్ర ఆపరేషన్ సక్సెస్ అయ్యి సుమిత్ర బయటపడుతుంది. ఇటు దీప కూడా ఒక మగబిడ్డకి జన్మనిచ్చి అందరూ సంతోషంగా ఉంటారు. సో చూసారు కదండి, వీడియో అయితే ఇది నచ్చిందే అనుకుంటున్నాను. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి. ఈ విషయం తెలుసుకున్న దశరథ జ్యోత్స్న చెంప పగలగొడతాడా లేదా జ్యోత్స్నని జైలుకి పంపిస్తాడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దశరథ మాత్రం జ్యోత్స్ననైతే వదిలిపెట్టాడని ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.